హాయ్ ఫ్రెండ్స్, పోతుగడ్డ ఈటీవీలో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఓ సీమ ప్రాంతంలో ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులు ఉంటారు. వాళ్ళిద్దరిలో ఒకడు తన కూతుర్ని రాజకీయాల్లోకి అడ్డం పెట్టుకొని గెలవాలనుకుంటాడు. ఇంకొకడు డబ్బులు పంచి ఓట్లు కొందాం అనుకుంటాడు. వీళ్ళిద్దరూ వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉండగా కూతురు ప్రేమించిన వాడితో ఓ బస్సులో లేచిపోతూ ఉంటుంది. అదే బస్సులో పంచాలనుకున్న డబ్బు కూడా ఉంటుంది. లేచిపోతున్న కూతుర్ని రాజకీయ నాయకుడు ఏం చేశాడు, రాజకీయ నాయకుడు పంచాలనుకుంటున్న డబ్బు ఏమైంది అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈటీవీ విన్లో బాగానే తీశారు ఈ సినిమాని. ఫోటోగ్రఫీ బాగుంటుంది, లైటింగ్ బాగుంటుంది, 2 పాటలు ఉంటాయి కానీ ఎందుకు వస్తాయి ఎందుకు వెళ్ళిపోతాయో తెలియదు. ఇక సినిమా మొత్తంలో హీరోయిన్ చూడడానికి కొంచెం బాగుంటుంది. హీరో ఓకే అనిపిస్తాడు, అక్కడక్కడ కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్లు అనిపిస్తుంది. ఉదాహరణకి కాలేజీలో ఇద్దరు కుర్రాళ్ళు వాళ్ళనే చూస్తూ ఉంటే వాళ్ళు గుర్తుపట్టి వచ్చి మీ జంట చాలా ఫేమస్ లవ్ జంట అని అనడం, ఇలాంటివన్నీ ఓవర్గా అనిపిస్తాయి. ఇక సినిమా మొత్తానికి కామెడీ క్యారెక్టర్ ఏంటి అంటే బాబాయ్ క్యారెక్టర్. హీరో హీరోయిన్లను చంపడానికి బస్ ఎక్కి వాళ్ళిద్దరూ బాబాయ్ బాబాయ్ అంటూ పిలవడంతో వాళ్ళిద్దరి మధ్య ప్రేమను చూసి మురిసిపోతాడు బాబాయ్. ఈ బాబాయ్కి సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఒకటే ఎక్స్ప్రెషన్ ఉంటుంది. మీసం గెడ్డం మేకప్ విషయంలో శత్రువుకి ఈ బాబాయ్ క్యారెక్టర్కి చాలా దారుణమైన మేకప్ చేశారు. ఒకసారి ఒకలా ఉండదు, ఒకసారి ఇంకోలా మారిపోతూ ఉంటుంది. నరేన్, శత్రు రాజకీయ ప్రత్యర్థులుగా బాగానే చేశారు, పర్వాలేదు అనిపిస్తారు వాళ్ళ నటనతో. ఎంతైనా సీనియర్ నటులు కనుక టైం పాస్కి ఏదో ఒక సినిమా చూడాలనుకుంటే ఈ సినిమాని చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?